నవరాత్రి పదంలో నవ శబ్దం 9 సంఖ్యను సూచిస్తుంది. నవరాత్రులను నవ అహోరాత్రాలు అని ధార్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి. అంటే 9 పగళ్లు 9 రాత్రులు నిర్వర్తించే దేవి పూజకు ఒక ప్రత్యేక విధానముంది. ఆశ్వయుజ శుక్లపక్ష పాడ్యమి తిథి నుండి పూర్ణిమ వరకు 9 రాత్రులు 9 పగళ్లు అమ్మవారిని పూజించడం ప్రశస్తంగా చెప్పబడింది. దీనినే శరన్నవరాత్రులు లేదా దేవీ నవరాత్రులు అంటారు. నవరాత్రి వాస్తవానికి ఋతువుల సంధికాలం, అందుచేత సృష్టికి కారణమైన మహామాయ తీవ్రవేగం కలిగి ఉంటుంది. పూజాదుల చేత ఆమెను ఆహ్వానించటం సులభ సాధ్యం. 9 రోజులు నవదుర్గలను నిష్టగా ఉపాసించే ఆరాధకులకు దేవి అనుగ్రహం లభిస్తుంది. నవరాత్రులో రాహుకాల వేళ రాహుకాల దీపం వెలిగించాలి. రాహు ప్రతికూల ప్రభావం తగ్గి దోష నివారణ జరుగుతుంది. దేవి అర్చనలో లలితా సహస్రనామాలు, దుర్గా సప్తశతి పారాయణ చేసే భక్తుల కోరికలు నెరవేరుతాయి. రోగపీడలతో బాధపడేవారు, జాతకంలో అపమృత్యు దోషమున్నవారు ఈ 9 రోజులు నియమం తప్పకుండా దేవి ఆరాధన చేయడం శుభకరం. సరస్వతి పూజ. నవరాత్రుల్లో మూల నక్షత్రమున్న రోజున సరస్వతి దేవిని పూజించాలి. అమ్మవారికి నైవేద్యంగా తెల్లని కుడుములు సమర్పించాలి. విద్య రూపంలో జ్ఞానం ప్రసాదించే సరస్వతీ దేవి అనుగ్రహం కొరకు, లౌకిక వ్యవహారాల్లో విజయం సాధించడం కొరకు సరస్వతీ దేవిని పూజించడం వలన ప్రాప్తిస్తాయి. సదా ఆమె కృపాకటాక్షాల వలన జ్ఞానం కలిగ అన్నింటా విజయం లభిస్తుంది. దుర్గాష్టమి. కాలచక్రంలో ఆశ్వయుజమాసంలో ప్రకృతి నిస్తేజంగా నిద్రాణ స్థితిలో ఉండటం వల్ల ఆరోగ్య ప్రాణహాని కలిగించే అనేక దుష్టశక్తులు విజృంభిస్తుంటాయి. శరత్ వసంత అనే ఇద్దరు రాక్షసులు వివిధ రోగాలకు కారకులు. ఈ ఋతు పరివర్తన సమయంలో జ్వరాలు, విషజ్వరాలు, కఫం దగ్గు మొదలైన ఉపద్రవాలను నివారించటానికి అనాదిగా దుర్గా పూజా విధానం ఆచరణలో ఉంది. దేవి మహాగౌరిగా దర్శనమిచ్చే రోజు. ఈ అష్టమికే మరో పేరు కాళికాష్టమి. దుర్గా అష్టోత్తరం, సహస్రనామాలు చదువుతూ అమ్మవారిని పూజించాలి. దేవికి దానిమ్మ పండ్లు, పొంగలి, పులోహోర నివేదన చేయాలి. కుజగ్రహదోష జాతకులు దుర్గాష్టమి రోజున అమ్మవారిని పూజించడం చక్కటి పరిహారంగా చెప్పవచ్చు. మహర్నవమి. నవరాత్రులలో ప్రధానమైన రోజు. దేవి మహిషుడిని సంహరించిన రోజు. మహిషాసుర మర్దిని రూపంలో మహాశక్తి స్వరూపిణిగా దర్శనమిస్తుంది. లలితా సహస్రనామాలు పఠిస్తూ అమ్మవారికి కుంకుమార్చన చేయాలి. ఎరుపురంగు పూలు, జమ్మిపూలు, కనకాంబరాలతో పూజించి పొంగలి, పులిహోర, అరటి పండ్లు నివేదించడం మంచిది. విజయదశమి. ఆశ్వయుజమాసం శుక్లపక్షంలో వచ్చే దశమి తిథి రోజున సాయంకాలం నక్షత్రాలు ఉదయించే వేళ విజయకాలం. సమస్తమైన కోరికలను తీర్చే ఆ కాలం పేరు మీదుగానే దశమికి విజయదశమి అని పేరు వచ్చింది. సాధారణంగా విజయదశమి నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది. నక్షత్రమండలంలో శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది. అందుకే ఈ రోజు ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవాలనుకునేవారు ఈ రోజు ప్రారంభిస్తే విశేషంగా లాభిస్తుంది. సమి చెట్టు యొక్క పూజ ఈరోజు విశేషంగా లాభిస్తుంది. జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీప్రదమని పురాణాలు చెబుతున్నాయి. సమి వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉంది. విజయదశమి రోజున పూజలు అందుకున్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజాస్థలంలో, ధనస్థానంలో, నగదు పెట్టెల్లో ఉంచుతారు. దీనివల్ల ధనవృద్ధి జరుగుతుంది. పరమశివునికి, జగన్మాత దుర్గాదేవికి, సిద్ధిప్రదాత వినాయకునికి సమి పత్రి సమర్పించే ఆచారం అనాదిగా వస్తోంది. పూర్వం జమ్మి చెట్టు కాడల రాపిడి ద్వారా సృష్టించిన అగ్నితోనే యజ్ఞయాగాదుల క్రతువులు నిర్వహించేవారు. ఇవాల్టికి దేశంలోని వివిధ ప్రాంతాల్లో సమి వృక్షంలో అగ్ని ఉంటుందనే విశ్వాసం దృఢపడింది. అగ్నివీర్యమే సువర్ణం కనుక జమ్మి బంగారం కురిపించే చెట్టుగా పూజార్హత పొందింది. సమి అంటే పాపాల్ని, శత్రువుల్ని నశింపజేసేది. ఈ రోజే శ్రీరాముడు రావణునిపై విజయం సాధించాడు. విజయదశమి రోజునే సమి పూజ కూడా నిర్వహిస్తారు. శ్రీరాముని వనవాస సమయంలో కుటీరం జమ్మి చెట్టు చేకతోనే నిర్మించారని చెబుతారు. పంచపాండవులు అజ్ఞాతవాసంకి వెళ్లే ముందు తమ ఆయుధాల్ని సమి చెట్టుపై పెట్టడం జరిగింది. సేకరణ. సొంటేల ధనుంజయ.